రుణమాఫీపై రైతులకు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రంలోని ప్రతి రైతు ఖాతా నెంబర్ ప్రభుత్వం దగ్గర ఉందని చెప్పారు. రుణమాఫీ కాని వారికి ఎందుకు రాలేదో, ఎప్పుడు వస్తుందో క్లారిటీ ఇస్తామని స్పష్టం చేశారు. ప్రతి రైతు కుటుంబాన్ని రుణ విముక్తి చేస్తామన్నారు తుమ్మల. రుణమాఫీపై కొందరు అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. నిన్న అన్ని బ్యాంకులకి అన్ని బ్రాంచులకి లిస్టులు వెళ్ళి ఈ రోజు నుంచి రైతులు లక్షలోపు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఖాతాలో జమ చేసే ప్రక్రియ జరుగుతుంది. ఒకవేళ ఏదైనా సాంకేతిక పరంగా ఆధార్ కార్డులో తప్పు ఉండొచ్చు, ఆయన అకౌంట్ నెంబర్లో తప్పుపడవచ్చు, లేకపోతే ఈ బ్యాంకు నుంచి రిజర్వ్ బ్యాంక్ అకౌంట్ల యొక్క ట్రాన్సాక్షన్లో కూడా చిన్న తప్పులు జరగవచ్చు. అవన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు ప్రతి 24 గంటలకి చెక్ చేస్తుంది. ఏమైంది, అవునా కాదా, ఎప్పుడు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు, వాళ్ళు చెక్ చేసుకొని మళ్ళీ ఆ బ్యాంకుకి ఏదైనా ఎర్రర్ ఉంటే మళ్ళీ రిటర్న్ చేస్తారు. అట్లా రిటర్న్ అయినటువంటి అకౌంట్లు కూడా ఉన్నాయి. ఎందుకు రిజెక్ట్ అయిందని మళ్ళీ 24 గంటలలో వీళ్ళు క్లారిఫై చేయాలి, బ్రాంచ్ మేనేజర్లు కానీ ఆ బ్యాంకులు కానీ. మాకు మేము చెప్పినటువంటి స్టిప్యులేటెడ్ డేట్ 12/12/18 నుంచి 9/12/23 ఆ 5 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి అప్పుల ఖాతాలన్నింటినీ కూడా మాకు బదలాయించమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. 32 బ్యాంకులు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యాంకులకే, బ్రాంచులు ఉన్నటువంటి బ్యాంకులు మనకి ఆ యొక్క రైతుల యొక్క పేర్లతో సహా ఖాతా నెంబర్లు మాకు ఇచ్చారు. ఆ ఖాతా నెంబర్లో వాళ్ళు ఎంత అప్పు ఉందంటే అంత అప్పు మేము బ్యాంకులకు జమ చేసాం. ఆ ఖాతా నెంబర్లో సాంకేతిక పరంగా ఎక్కడైనా తప్పు వచ్చినా ప్రతి రైతు వేదిక దగ్గర మా ఏఓలు ఏఈఓలు ఉన్నారు. ఆ రైతు ఏదన్నా అనుమానం వస్తే ఆధార్ నెంబర్ నొక్కితే సమాచార పత్రం వస్తుంది. ఆయన 90,000 తీసుకుంటే అప్పు, నేను అనుకుంటా నేను 1,00,000 లోపు తీసుకున్నా కదా నాది రాలేదని అని ఉంటా, కానీ అది 1,10,000 అయి కూర్చుంది. అందుకని అందుట్లో ఏమొస్తుందంటే మీది అకౌంట్లో 1,10,000 ఉంది, నెక్స్ట్ విడతలో మీకు వస్తుంది. ఎందుకు రిజెక్ట్ అయిందంటే అందుట్లో తెలుస్తుంది ఎమ్మటే. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతు యొక్క ఖాతా నెంబరు మా దగ్గర ఉంది. ఆధార్ నెంబర్ తప్పొచ్చినా, ఖాతా నెంబర్ తప్పొచ్చినా, బ్యాంకు తప్పున్నా, రైతుది తప్పున్నా, పేర్లు తప్పుబడ్డా అన్నీ కూడా క్లారిఫై చేసేదానికి యంత్రాంగం ఉంది. కానీ వాటిని అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళు క్లారిఫై చేసి వాళ్ళు ఎందుకు ఆగింది, ఎప్పుడు వస్తుంది అనేది కూడా చెప్పే సమాచారం మా దగ్గర ఉంది. కాబట్టి ఎవరు కూడా దీంట్లో ఆగం అవ్వాల్సిన పని లేదు. కొంతమంది అధికారం కోసం ఆగం అవ్వచ్చు, ఆందోళన చెందొచ్చు. వాస్తవంగా రైతుల మీద ప్రేమ ఉండి కూడా ఎక్కువ ప్రేమ చూపించవచ్చు. అట్లాగే అధికారం కావాలని కోరుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. దానికి ఏదైనా మనం దీని మీద ఏం బురద జల్లితే మనకు వస్తుందని ఆశపడవచ్చు. కానీ నిష్పక్షపాతంగా ఉండాల్సినటువంటి మన వ్యవస్థ కూడా తొందరపడి, ఇప్పుడు నిన్న కొన్ని పేపర్లలో కొన్ని పేర్లు వచ్చినాయి. నేను ఆ పేర్లన్నీ ఉదయం నుంచి వెరిఫై చేయించా, వాళ్ళకి డైరెక్ట్గా ఫోన్లు చేయించి, ఏమ్మా మీరు పేపర్లో వచ్చింది ఏంటి కథ అని. దానికి ఆధార్ నెంబర్ తప్పుపట్టడం ఒకటి, ఇందాక నేను చెప్పినటువంటి 90,000 80,000 తీసుకుంటే 1,05,000 1,10,000 పడింది ఒకటి. వీళ్ళకి అందరికీ వస్తాయి, కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు వస్తాయి. వాళ్ళకి తెలియక మేము 80,000 తీసుకున్నాం కదా మాకు రాలేదని అనుకొని వస్తారు. 80,000ది 1,10,000 అయింది, 1,10,000ది ఇవాళ రాదు, రేపు 1,50,000లో వస్తుంది. అటువంటివి కూడా అన్నీ రాశారు. దీనివల్ల నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, రాజకీయ పార్టీలు ఆతృత ఉండొచ్చు, ఆదుర్దాం ఉండొచ్చు, అభిమానం ఉండొచ్చు, రైతుల పట్ల ప్రేమ కారిపోతుండొచ్చు. మీరు వాళ్ళని ఆదుర్దా పెట్టకుండా, ఆందోళన చెందకుండా, ఏ దానికైనా ప్రతిదానికి ఆన్సర్ చేసాం. పాత పద్ధతిలోనే జరుగుతుంది. ఇదే సెక్రటరీ గారు పాత ప్రభుత్వంలో కూడా ఆయనే చూశారు. ఆ పద్ధతికి ఈ పద్ధతికి ఏమాత్రం కూడా తేడా లేదు. అదే రేషన్ కార్డు, వైట్ కార్డు ఎందుకు తీసుకున్నామంటే మీ కుటుంబ కార్డు కోసం, ఆ కుటుంబం యొక్క నిర్ధారణ కోసం తెల్ల కార్డు. ఎన్ని ఖాతాలు ఉంటే అన్ని ఖాతాలు 2 లక్షల రూపాయలు, 4 ఖాతాలు మీ ఇంట్లో ఉన్నా కూడా 4 చెల్లించబడతాయి. కుటుంబాన్ని రుణ విముక్తులను చేస్తాము.